ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం, చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు నేను కొన్ని విషయాలు చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను. అనేక విషయములలో మనమందరమును తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనుగా శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదుము కదా. ఓడలను కూడా చూడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశమును చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. విన్నారా ప్రియులారా? ఇక్కడ రాయబడినటువంటి మాట భక్తుడైనటువంటి యాకోబు గారు సంఘంతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రాముఖ్యంగా ఈ దినం మీతో పంచుకోవాలనుకుంటున్న మాట ఏంటంటే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును తన స్వాధీనం అందించుకొనగలిగినటువంటి శక్తి గలవాడవుతాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున మనము దేవునికి మాట ఇస్తుంటాం. కొన్నిసార్లు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని నిలబెట్టుకోలేక మాటని మర్చిపోయేటువంటి అనుభవాల్లో నిలబడిపోయి చివరికి భక్తిహీనతను మన హృదయంలోనికి తెచ్చుకొని శాపగ్రస్తమైనటువంటి అనుభవాలలోకి వెళ్ళిపోయేటువంటి వారు ఎందరినో మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు తన సర్వ శరీరమును తన స్వాధీనం ఉంచుకొనగలిగినటువంటి శక్తి గలవాడవుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మన నోటి మాట అవును అంటే అవును అన్నట్టు ఉండాలి, కాదు అంటే కాదు అన్నట్లు ఉండాలి. అంతకు మించి పుట్టినది దుష్టుల నుంచి పుడుతుంది అనేటువంటి మాట అపోస్తుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం గమనించాలి. మన నోటి వెంట వస్తున్నటువంటి మన మాట మన జీవితాన్ని స్థిరపరుస్తుంది, మన యొక్క సాక్ష్యాన్ని కనపరుస్తుంది. మన నోటి నుండి వస్తున్నటువంటి మన నోటి మాట ఇతరులకు మనమేమిటో చూపెడుతుంది. కాబట్టి మన నోరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే అపోస్తుడైన పౌలు గారు కొలస్సీ సంఘంలో మాట్లాడుతూ కొలస్సీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నట్లయితే, మీ మాట ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌలు గారు కొలస్సీ సంఘానికి తెలియజేస్తున్నాడు. అంటే మన నోటి వెంట వస్తున్నటువంటి మాట ఉప్పు వేసినట్లుగా రుచికరముగా అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మన నోటి వెంట వస్తున్నటువంటి మన మాట మన సాక్ష్యాన్ని ప్రజ్వలింపజేస్తుంది. మన నోటి నుండి వస్తున్నటువంటి మన మాట మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి నోరు జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగినటువంటి వాళ్ళమైతే మన జీవితాన్ని 10 మందికి ఎటువైపు వెళుతుందో అనేటువంటి దానిని మనం నిర్దేశించగలుగుతాం, చూపించగలుగుతాం.
దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 10 మంది పిల్లలు తనకి దేవుడే తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. యథార్థవంతుడు, భక్తిపరుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనంను విసర్జించిన వాడు, ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద అతని వంటి వాడు లేడు అని ఒక ఘనమైనటువంటి సాక్ష్యాన్ని దేవాతి దేవుడే తన గురించి పలికినటువంటి ఒక మంచి మహనీయుడు, ఒక మంచి వ్యక్తి, సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. తన పేరు యోబు. యోబు అంతటి సాక్ష్యాన్ని దేవుని యొద్ద పొందుకోవడానికి కారణం ఏంటంటే, యోబు నోటి నుంచి వస్తున్నటువంటి మాట. యోబు నోటి నుంచి వస్తున్నటువంటి మాట ఏమిటి? ఆ మాట అంటే, యోబు ఏ పరిస్థితుల్లోనైనా కూడా, సంతోషంలోనైనా దుఃఖంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా కూడా దేవుని నామానికి స్తుతి కలుగునట్లుగానే మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడా కూడా దేవుని నామానికి అవమానము తెచ్చినట్లుగా యోబు ఎక్కడా మాట్లాడట్లేదు. ఇక దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో మనం గమనించినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో ప్రతిరోజు యోబు చేసేటువంటి పని ఏమిటంటే, తన పిల్లలు ఏమైనా పాపం చేస్తున్నారేమో అని ప్రతిరోజు సాయంత్రం వేళ, రాత్రి వేళ వెళ్ళి తన పిల్లలందరి నిమిత్తము దేవునికి స్తుతియాగం అర్పిస్తూ ఉంటున్నాడట. రోజుకి ఏడుగురు కుమారులైతే రోజుకు ఒక కుమారుని ఇంట్లో తన 3 కుమార్తెలు, తన 7 కుమారులు, తన భార్య అందరు కలిసి సంతోషంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారుని ఇంట్లో సంతోషంగా తన జీవితాలను గడుపుకుంటూ వస్తున్నారు. అటువంటి అనుభవాలు నడిపించబడుతున్నప్పుడు తన పిల్లలు ఏమైనా యెహోవాకు విరోధముగా ఏమైనా మాట్లాడుతున్నారేమో, యెహోవాకు విరోధముగా ఏమైనా పలుకుతున్నారేమో తన నోటి వెంట అని గమనించి, వారు చెల్లించాల్సినటువంటి ఆ పాపము గురించినటువంటి ఆ యొక్క క్షమాపణతో కూడినటువంటి మాట యోబే ప్రతిదినము దేవుని సన్నిధిలో పలుకుతూ ఉన్నాడు. మనం ఆ మాటను గమనించినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు, తమ 3 తోబుట్టువులు తన 3 ఆడపిల్లలు కూడా తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారు పిలిపించుచు వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా, యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములు దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి ప్రతి ఉదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుతూ వచ్చును. ఇక దేవుని బిడ్డలారా, చూడండి, యోబు చేస్తున్నటువంటి గొప్ప కార్యం. తన పిల్లలు తమ నోటి ద్వారా ఏమైనా యెహోవాకు విరోధముగా పాపం చేస్తున్నారేమో అని తమకున్నటువంటి అన్నదమ్ములు, తన కడుపును పుట్టినటువంటి 3 ఆడపిల్లలు, వారందరూ కూడా ఏమైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారేమో అని ప్రతి అరుణోదయమున యోబు తన పిల్లల నిమిత్తం ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, యోబు కలిగినటువంటి శోధనలో యోబు పలికినటువంటి తన నోటి నుంచి వచ్చినటువంటి ఒకటే ఒక మాట ఏమిటంటే, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను. ఎన్ని శోధనలు కలిగినాయో అక్కడ మనము యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, యోబు పలికినటువంటి ఆ మాటలలో యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగాక మనం చూసినట్లయితే, అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి 13వ వచనం చూసినట్లయితే, ఒకానొక దినమున యోబు కుమారులను తమ అన్నగారి ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా, ఒక దూత అతని ఎద్దుకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపం మేయుచుండగా, శవాయువులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేను ఒక్కడని తప్పించుకొని వచ్చి ఉన్నానని అతడు ఇంకా మాట్లాడుచుండగా,
మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసును. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నానని అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీల 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత వారిని చంపిరి. నీకు తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు లాగా మాట్లాడుతుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్నగారి ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలు అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది యవనస్తులందరి మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తన తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, నా తల్లి గర్భములో నేను దిగంబరినే వచ్చి దిగంబరినే నేను అక్కడికి తిరిగి వెళుదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అనే మాట పలుకుతున్నాడు. చూసారా, ఇంతటి శ్రమలు కలిగినప్పటికీ కూడా యోబు ఒకే ఒక మాట పలుకుతున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. దానికి కారణం ఏంటంటే యోబుకు తెలుసు, నేను తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను, మరలా వెళ్ళేటప్పుడు నేను దిగంబరిగానే వెళ్తాను. కాబట్టి నాకు ఈ లోకంలో ఎన్ని శ్రమలు కలిగినా నాకు ఏ బాధ లేదు, ఎందుకంటే యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు కలిగినా చూడండి, ఎద్దులు గాడిదలు అన్నీ ఒక చోట నాగలసాలు దున్నుతూ ఉంటే శత్రువులు వచ్చి వాటిని అందరిని ఎత్తుకొని పోయి పని వాళ్ళని కూడా చంపేసి, మరి రెండోసారి చూసినట్లయితే గొర్రెలన్నిటిని కూడా ఒక చోట వేస్తూ ఉండగా గొర్రెలను మరి దొంగలు ఎత్తుకొని పోయి మరి వేరే దేశపు రాజులు వచ్చి ఎత్తుకొని పోయి మరి పని వాళ్ళను కూడా హతం చేసినప్పుడు వాళ్ళలో ఒకరు తప్పించుకుని వచ్చి యోబుతో చెప్తున్నాడు, మరి పిల్లలు నీ ఇంట్లో అన్నభోజనాలు చేస్తుండగా అన్నపానములు తాగుతుండగా మరి వాళ్ళందరూ కూడా ఒకే దినం అందరూ చనిపోయారు అని చెప్తున్నప్పుడు యోబు ఒకటే ఒక మాట అంటున్నాడు, అయ్యో నా దేవుడు నాకు ఎందుకు ఇంత శ్రమ కలగజేశాడు, నా దేవుడు నాకు ఎందుకు ఇంత బాధ కలగజేశాడు అని యోబు మాట్లాడటలేదు. ఒకటే మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. ఈ రోజున మనం ఆ మాట అనగలమా? ఏదైనా చిన్న బాధ కలిగితేనే, ఏదైనా చిన్న శ్రమ కలిగితేనే అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు అనేటువంటి ఆలోచనలో మనం మాట్లాడి ఒక రకంగా దేవుని నామాన్ని అవమానకరంగా మనం మాట్లాడతామే. మరి యోబులో ఉన్నటువంటి ఆ గొప్ప నోటి వాక్కు మరి యోబు జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మార్చిందో మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరికి మరి చివరి వరకు కడ వరకు శ్వాసగా నీకు తోడుగా ఉంటాను, నీ ప్రాణానికి ప్రాణంగా ఉంటాను, మరి నీకు శరీరంలో సగభాగమై ఉంటానని ప్రమాణం చేసినటువంటి యోబు భార్య కూడా దేవుడు లేడు అని దూషించి సావరాదా అని చెప్పేసి మరి మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా యోబు పొరపాటున దేవుని నామాన్ని దూషణ పాలు చేయలేదు. తన నోటి వెంట దేవునికి హేయకరమైనటువంటి మాట కానీ దేవునికి విరోధమైనటువంటి మాట కానీ ఏది కూడా యోబు మాట్లాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా యోబు తన యొక్క నోటి మాట ద్వారా దేవుని నామాన్నే కనపరుస్తున్నాడు. ఎందుకని అంటే తన మాటను బట్టి యోబు దేవుని నామాన్ని ఎక్కడా కూడా అవమానపరచదలుచుకోలేదు. ఎందుకంటే తన నోటి వెంట ఆ మాట వస్తే ఒకవేళ దేవుని నామం అవమానపరచబడుతుంది, కాబట్టి నా దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడదలుచుకోలేదని యోబు ఎక్కడో కూడా దేవుని నామానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆ కారణాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోబుకు వచ్చినటువంటి శ్రమలలో యోబు స్నేహితులు మరి యోబుకు వ్యతిరేకంగా దేవుని నామానికి వ్యతిరేకంగా మాట్లాడారు, కానీ యోబు మాత్రం పొరపాటున దేవుని నామానికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అందుకనే మనం యోబు గ్రంథం 42వ అధ్యాయం చూసినట్లయితే, నీ స్నేహితులు యుక్తమైనటువంటి మాట పలకలేదు కనుక నేను వారిని చంపదలుచున్నాను, నీవు వారి కోసం ప్రార్థన చేసే వాళ్ళని నేను బ్రతికిస్తానని యోబు తన దేవుతో చెప్తున్నప్పుడు, దేవుడు చెప్తున్నప్పుడు యోబు వెళ్ళి వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు యోబు స్నేహితుల యొక్క పాపాన్ని క్షమించి యోబు కలిగినటువంటి పూర్వపు స్థితిని మరలా యోబుకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి అంతటికి ప్రధాన కారణం ఏంటంటే నోటి నుంచి వస్తున్నటువంటి మాట. ఆ నోటి వెంట వచ్చేటువంటి మాట మన యొక్క సాక్ష్యాన్ని నిలబెడుతుంది. ఈ దినాన యోబు స్నేహితులు మాట్లాడినటువంటి మాటలో దోషము కనబడింది దేవునికి, కానీ యోబు మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ కూడా దోషము కనబడలేదు. దేవుని బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో మన నోటి నుంచి వస్తున్నటువంటి మాటలో
ఏ దోషము కూడా కనబడకుండా ఉన్నట్లుగా దేవుడు మన జీవితంలో కార్యం చేసి మనల్ని నడిపించాలి. అలా నడిపించాలంటే మన నోటి నుంచి వస్తున్నటువంటి మాట ఎలాంటిదో చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. యుక్తమైనటువంటి మాట మనం పలకలేదు, యుక్తమైనటువంటి మాట మనం పలకాలి. అందుకని ఏబుతో దేవుడు అంటున్నాడు, నీ స్నేహితులు యుక్తమైనటువంటి మాట పలకలేదు అని. అంటే దేవునికి యుక్తమైనటువంటి మాట ఈ రోజున మన నోటి నుంచి రావాలి. ఆ యోబు యెహోవా ఇచ్చుని యెహోవా తీసుకొనని ఎక్కడా కూడా దేవుని నామాన్ని అవమానపరిచే రీతిలో యోబు తన నోటి నుంచి మాట పలకలేదు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ దినం యోబు జీవితం మనకు ఒక గొప్ప మాదిరి ఉంది. యోబు జీవితం మనకు ఒక గొప్ప ఉదాహరణ ఉంది. ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా కలగవచ్చు, ఎన్ని బాధలైనా కలగవచ్చు, ఎన్ని అవమానాలైనా కలగవచ్చు. వాటన్నిటిని బట్టి దేవుడు ఉన్నాడా అనేటువంటి మాట మన నోటి వెంట రాకుండా ఎంత శ్రమైనా మనం అనుభవించడానికి ఇష్టపడినట్లయితే ఆ మాటను బట్టి దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు అనుభవాలను నడిపించడానికి శక్తి కలిగినటువంటి వాడుగా నీ దేవుడు నీ కొరకు నిలబడి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు నీ నోటి నుంచి ఎలాంటి మాట వస్తుందో ఒకసారి నీవు ఆలోచన చేసుకొని నీ నోటి మాటను బట్టి దేవుని నామాన్ని ఘనపరిచే రీతిగా నువ్వు నడిపించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ తండ్రి దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అవునయ్యా తండ్రి, మరి ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల వాడు తన సర్వ శరీరం తన స్వాధీనం ఉంచుకున్న శక్తి గలవాడు అవుతాడని మీ లేఖనం తెలియజేస్తుంది. అవును తండ్రి, మా నోటి నుంచి వస్తున్నటువంటి మాట అయినా మరి రుచికరమైనదిగా ఉప్పు వేసిన దాని వల్లే ఉండాలని తెలియజేశాం. ఆనాడు ప్రభా యోబు ఎలాంటి యుక్తమైనటువంటి మాటలు పలుకుతూ వచ్చాడో అయ్యా, యోబు జీవితాన్ని మీరు మాకు ఉదాహరణగా చూపిస్తూ వచ్చారు. అలాగే తండ్రి ఈ రోజున మా జీవితంలో యుక్తమైనటువంటి మాటలు పలకగలిగేటువంటి ఒక మంచి మనస్తత్వాన్ని మాకు దయచేయమని కోరుతున్నాం. మా నోటి మాట వచ్చి వస్తున్నటువంటి మాట మీ నామాన్ని ఘనపరిచేదిగా ఉండాలి. మా నోటి నుంచి వస్తున్నటువంటి మాట మా జీవితాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. అయ్యా, యుక్తమైనటువంటి మాట తండ్రి మరి మా నోటి నుంచి వచ్చి నీ నామానికి సాక్షార్థం కనపరుచుకునేటువంటి కృపను మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచమని కోరుతున్నాం. అయ్యా, మా యొక్క నోటి నుంచి వస్తున్న మాటను మీరే స్థిరపరిచి మా నోటి నుంచి నీకు అనుకూలమైనటువంటి మాటలు వచ్చేందుకు సహాయం దయచేయమని, మా నోటి నుంచి వస్తున్నటువంటి మాటలను ప్రభావం మీరే పట్టుకొని మమ్మల్ని నడిపించమని, సర్వమహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ మాటలు మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మరి యొక్క స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మరి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.